ఒక సూట్ కేసులో అమ్మాయి మృతదేహం లభ్యమైంది. ఆవిడ చాలా కీలకమైన కాంగ్రెస్ కార్యకర్తగా తెలుస్తోంది. ఎందుకు కాంగ్రెస్ కార్యకర్త చాలా కీలకం అంటున్నానంటే, ఇక్కడ చూడండి, రాహుల్ గాంధీతో గతంలో భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు హిమానీ నర్వాల్. సో గతంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులకు కూడా చాలా కీలకంగా టచ్లో ఉంటారట. ప్రజెంట్ ఈ ఫొటోస్ వైరల్గా మారాయి. సో ఒక సూట్ కేసులో హర్యానాలోని రోహ్తక్ జిల్లాలోని రోహ్తక్ బస్టాండ్ దగ్గర ఒక బ్రిడ్జ్ కింద ఒక బ్లూ కలర్ సూట్ కేసులో అనుమానాస్పదం కనిపించింది. బ్లూ కలర్ సూట్ కేసు కొంత అనుమానంగా ఉందట. ఆ రోడ్డు ఢిల్లీ వైపుగా వెళ్తోంది. ఆ రోడ్డు పైన బ్లూ కలర్ సూట్ కేసు పెట్టి ఉందట. సో కొంతమంది అక్కడికి వచ్చినటువంటి ప్రయాణికులు సూట్ కేసు అనుమానాస్పదంగా ఉందని చెప్పి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆ సూట్ కేసుని ఒకసారిగా తెరవడంతోనే సూట్ కేసులో ముందుగా ఆ అమ్మాయి హెయిర్స్ కనిపించాయి. కొంత ఆ సూట్ కేసుని కదిలించి ఆ అమ్మాయిని కింద పడేయంగానే అప్పుడు తెలిసింది హిమానీ నర్వాల్ని ఎవరో చంపేశారని చెప్పి. తన చేతిపైన ఒక రంగోలీ కూడా ఉందట. ఏదో మైదా కూడా పెట్టినట్టు తెలుస్తోంది, మెహందీ ఉందట. సో తన గొంతు కోసి చంపేశారని పోలీసులు చెప్తున్నారు.